సార్ ఇప్పుడు వైజాగ్‌లో 2024 ఎలక్షన్‌లో ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు? మాకైతే గతంలో చాలా మంది చూసాం ఎంపీల్ని. ఇప్పుడైతే మరి బొత్స రుణాలు వేస్తున్నారు కనుక, బొత్స ఝాన్సీ గారా? బొత్స ఝాన్సీ గారు వేస్తున్నారు కనుక, మరి బొత్స కంటే మాకు కొద్ది రిలేషన్ ఎప్పటి నుంచో. ఆ! ఎందుకంటే మాకు కొద్దిగా చాలా దగ్గర వాళ్ళు. హ్మ్. బొత్స సత్యనారాయణ గారితో మాకు రిలేషన్షిప్ చాలా అప్పటి నుంచి ఉంది హ్మ్. కనుక, ఇంతకుముందు ఎంతమంది ఎంపీలు వేసినా సరే అభివృద్ధి అనేది ఎక్కువ చేయలేదు. ఈసారి ఆవిడ చేస్తానని నమ్మకంతో ఆవిడ ఎంపీగా గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే లోకల్ కనుక హ్మ్. ఆవిడ గెలిస్తే గ్యారెంటీగా చేస్తానని ఒక నమ్మకం మాకందరికి ఉంది. హ్మ్. కంపల్సరీ ఆవిడ గెలాలని కోరుకుంటున్నాం. అంటే కాదు, మీ బంధువు కాబట్టి, మీకు బంధుత్వం ఉంది కాబట్టి ఆవిడ గెలిస్తే బాగుంటదని అనుకుంటున్నారా ఏంటి? బంధుత్వానికి కాదు, ఆ! అందరికి ఆవిడకి అన్ని ఎడ్యుకేషన్ ఇది గతంలో 2 సార్లు ఎంపీ చేసింది కనుక, ఆ! ఆవిడకి అనుభవం ఉంది కనుక, ఓకే. తెలివైనది కనుక మనకి ప్రజలకు మేలు చేద్దాం అనుకుంటున్నాం. ఆ! అంటే ఆవిడ ఇక్కడ ఎంపీగా వస్తే బాగుంటది, వైజాగ్ డెవలప్ అవుతది అనుకుంటున్నారా మీరు? బాగుంటుంది, ఆ! అందరికీ మరి బాగుంటుంది. అంటే టీడీపీ క్యాండిడేట్ కూడా తెలివైన వ్యక్తి, చదువుకున్న వ్యక్తే కదా! ఆయన కూడా భరత్ గారు. మరి ఆయనకి ఓటేయరా మీరు? ఒకటి ఎందుకంటే గతంలో మరి వేసాం కదా, ఇప్పుడు అనుభవం కదండి, అనుభవం అనేది అవసరం మనకి. ఓకే. ఇప్పుడు ఈవిడికి అనుభవం ఉంది. హ్మ్. ఇప్పుడు ఉద్యోగస్తులు అనేది ఎవరికైనా కుర్రలు వేయాలన్నా, హ్మ్. ఇప్పుడు ఉద్యోగంలో చాలా మంది జాబులు కావాలి హ్మ్. కనుక, ఇప్పుడు ఆవిడ వస్తే హ్మ్. జాబులు గ్యారెంటీగా అవుతాయని అనుకుంటున్నాం. అవునా? అవుతాయి పక్కని ఒక నమ్మకం. ఓకే. అంటే ఈ ఎలక్షన్‌లో ఆవిడ ఎంపీగా, వైజాగ్ ఎంపీగా గెలవబోతున్నారా? గెలవబోతారు. ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంటది? అదైతే ఎంత కాదు, గ్యారెంటీగా గెలుపు మాత్రం ఆవిడ గెలుస్తుంది ఆవిడ గెలుస్తారా? పక్క. విశాఖపట్నం విషయానికి వచ్చినప్పటికి అర్బన్‌లో టీడీపీ బలంగా ఉంది. సో, ఝాన్సీ గారికి టైట్ ఫైట్ ఎదురవబోతుంది అన్నట్టు కూడా వినిపిస్తుంది. దాని మీద మీ కామెంట్ ఏంటండి? అంటే భరత్ గారు అవతల వైపు నుంచి ఉన్నారు కదా ఎంపీగా. సో, ఆయన మీద వాళ్ళ విషయం మీద మీ కామెంట్. విశాఖపట్నం వరకు టీడీపీ బలంగా ఉన్నదనేది అది ఎప్పుడో విషయం తప్ప ప్రజెంట్ విషయం అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, అలాగే ఎంతో యుద్ధం చేస్తే ఆర్థిక రాజధాని అవ్వాల్సినటువంటి విశాఖపట్నాన్ని ఆయన ఏమీ అడగకుండా ఒక వరం కింద విశాఖపట్నానికి రాజధాని ఇచ్చినాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్లీ ఇటు 7 నియోజకవర్గాల ప్రజలు కూడా ఆవిడ కోటేసి ఝాన్సీ గారిని గెలిపించాలని అందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. అంటే ఇప్పుడు బొత్స ఝాన్సీ గారికి టీడీపీ పార్టీ నుంచి ఉన్న భరత్ గారికి టైట్ ఫైట్ అయితే ఉండదా అండి? ఏమీ టైట్ ఫైట్ అయితే ఉండదు. ఎందుకంటే భర్త గారు ఎప్పుడు కూడా ఎవరికి కూడా కనిపించిన పాపాన్ని అయితే పోలేదు మాకు తెలిసినంత వరకు. ఆయన ఎప్పుడో వ్యాపారస్తుడేమో తప్ప, అంతేగాని ఆయన ఎప్పుడు కూడా ఏ ప్రాంతంలోనూ కూడా, మాకైతే గతంలో అనేక విధమైనటువంటి ఎంపీలు చేసాం. సుబ్బరామరెడ్డి గారు ఉండేవారు. సుబ్బరామరెడ్డి గారు అయితే ఈ ప్రాంతంలో వాటర్ ఇచ్చేవారు, లేక అనేక విధమైన మెడికల్ సంక్షేమ పథకాలు చేసేవారు. ఆయన ఎంపీగా పోటీ చేసినారు అప్పుడు.